హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ సంబంధించినటువంటి ఈద్గాహ్ లెసన్ని నేర్చుకుంటున్నాం. కవి పేరు ప్రేమ్చంద్. उन्मुखीकरण। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नौ फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। ఈ పోయిం యొక్క మీనింగ్ ఏంటంటే, పథికోం అంటే ట్రావెలర్స్, జల్తీ దుపహార్ అంటే బాగా కాలేటువంటి ఎండలో, పేడ్ సదా దేతా హై ఛాయా చెట్టు ఏం చేస్తుంది, నీడనిస్తుంది ఆ ట్రావెలర్స్ కి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై ఫ్రాగ్రెన్స్ తో నిండినటువంటి పూలు మనకి ఏమిస్తుంది, హమ్కో నౌ పూలోంకి మాల ఫ్రాగ్రెన్స్ తో నిండినటువంటి మాల మనకిస్తుంది. త్యాగి తరువంకే జీవన్ సే ఇలాంటి అన్ని సాక్రిఫైస్ చేసేటువంటి, తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి ఈ చెట్ల నుండి హంబీతో కుచ్ దేనా సీకే మనం కూడా ఇవ్వడం నేర్చుకోవాలి ఇతరులకి అని చెప్పేటువంటిది ఫస్ట్ పోయం. అంటే ఇక్కడ వాల్యూస్ గురించి ఈ లెసన్ లో చెప్పబడుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్ముఖీకరణ ద్వారా మనకు అర్థమవుతుంది. उद्देश्य कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. उद्देश्य ఏంటి? कहानी विधा की भाषा शैली की परिचित कराते हुए అంటే ఈ స్టోరీ చెప్పేటువంటి విధ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేస్తూ, ఛాత్రోమే కహానీ లేఖన్ కళ అంటే పిల్లలు స్టోరీ రాసేటువంటి కళ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందింప చేయడం, త్యాగ్ సద్భావ్ వివేక్ చేసే సంవేదనశీల్ కర్తవ్య బోధ్ సంబంధి గుణం కా వికాస్ కరణ అంటే త్యాగం, సద్భావన అనేటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎప్పుడు ఎలా స్పందించాలి అనేటువంటి మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి, ఇలాంటి గుణాలని పెంపొందించడం, దాని యొక్క వికాసం ఏంటంటే గ్రోత్, దాన్ని పెంపొందింప చేయడం. బడే బుజుర్గోంకే ప్రతి పెద్దవాళ్ళ పట్ల, లేదంటే ముసలి వాళ్ళ పట్ల, హెల్ప్లెస్ వ్యక్తుల పట్ల శ్రద్ధావ ఆదర్కి భావన అంటే వాళ్ళ పట్ల శ్రద్ధను వహించడం, ఆదర్ రెస్పెక్ట్ కలిగి ఉండడం, అలాంటి ఆలోచనలతో వాళ్ళని కేర్ఫుల్ గా చూసుకోవడం అనేటువంటిది, దానికి సంబంధించిన ఆలోచనలు పిల్లల్లో కలగజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విధా విశేష కహానీ శబ్ద కహ ధాతు కే సాత్ ఆని కృత్ ప్రత్యయ జోడ్నే సే బనా హై. కహానీ అనేటువంటిది ఒక ధాతు, కహ అనేటువంటి ధాతు అంటే రూట్ వెర్బ్, దాంతో పాటుగా ఆని అనేటువంటి ఒక సఫిక్స్ వర్డ్ ని చేర్చడం ద్వారా మనం ఈ పదాన్ని పలుకుతున్నాం, కహానీ అనేటువంటిది. సో కహ కా ఆశయ కహనే సే హై, కహ సంబంధించినటువంటి అర్థం ఏంటి, कहना అనేటువంటిది किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. అంటే ఏదైనా ఒక ఘటన గురించి చాలా అందంగా ప్రజెంట్ చేయడాన్ని ఇక్కడ కహానీ అని అంటున్నారు. ఇస్ కహానీ మే దాది వ పోతే కా మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై అంటే ఈ స్టోరీలో ఒక నానమ్మ గురించి, వాళ్ళ మనవడు గురించి ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. ఇందులో కథనం కానీ, సందర్భం సంబంధించింది కానీ, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానీ సజీవ్ చిత్రణ, రియలిస్టిక్ గా ఉంటుందన్నమాట. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाए गए हैं. ఈ స్టోరీలో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి నిర్మలమైనటువంటి భావనలు ఎంత సెన్సిటివ్ గా, ఎంత ప్యూర్ గా ఉంటాయో, సుందర్ ప్రతిబింబ దర్శాయగా హై చాలా అందంగా దాని యొక్క ప్రతిబింబంగా వాళ్ళ ఆలోచనల్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. కవి పరిచయ్. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए BA पास किए. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं.
ప్రేమ్చంద్ కా జన్మ ఎక్ గరీబ్ ఘరానే మే. ప్రేమ్చంద్ జన్మించింది ఒక పేద కుటుంబంలో కాశీలో 31 జూలై 1880లో జన్మించారు. ఈయన చిన్నప్పుడు పేరు ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. ఇన్హోనే అంటే ఈయన ట్యూషన్ పడాతే హుయే అంటే పేదరికంలో ఉండడం వల్ల ట్యూషన్ చదువుకున్నాడు ఆయన. ఓకేనా. ట్యూషన్ పడాతే హుయే మెట్రిక్ అంటే ఆయన ట్యూషన్ చదివిస్తూ ఇంటర్మీడియట్, నౌకరీ కర్తే హుయే బిఏ, జాబ్ చేస్తూ బిఏ చదువుకున్నారు. ఇన్హోనే లగ్భగ్ 1 దర్జన్ ఉపన్యాస్, ఈయన ఇంచుమించుగా 12 ఉపన్యాసాలు और 300 से अधिक कहानियों की रचना की. ఈయన 300 పైగా రచనలు రాశారు. అంటే ఈయన ప్రేమ్చంద్ అనేటువంటి వాడు ఎంతో గొప్ప వ్యక్తి. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ भी कहा जाता है. ఇన్ని ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా పిలుస్తారు. इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. ఆయన స్టోరీస్ అన్ని కూడా మానస్ సరోవర్ అనేటువంటి టైటిల్ తో 8 భాగాల్లో పొందుపరచడం జరిగింది. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మలా, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇంకే ప్రముఖ ఉపన్యాసే. ఆయన సంబంధించినటువంటి ప్రముఖ ఉపన్యాసాలు సంబంధించినటువంటిది అంటే నావల్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇన్కి కహానియోమే అంటే ఈయన స్టోరీస్ లో ఫేమస్ వచ్చేసి पंचपरमेश्वर, बड़ी घर की बेटी, कफन आदि प्रमुख हैं. विषय प्रवेश. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలం నుంచి నైతిక విలువలు అనేటువంటిది భారతీయుల్లో మనం చూడొచ్చు. ఇన్కే రూప్ హర్ భారతీయమే సమాయే హుయే హే. దీనికి సంబంధించిన రూపం ప్రతి ఒక్క భారతీయుల్లో మనం చూడొచ్చు. అంటే నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు భారతీయులు ఉంటారు అనేటువంటిది. హమ్ అప్నే బుజుర్గోं का बड़ा ध्यान रखते हैं అంటే వయోవృద్ధుల్ని మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం, వాళ్ళని బాగా చూసుకుంటామని. जैसे इस कहानी में दर्शाए गए हैं ఎలాగైతే ఈ స్టోరీలో చెప్పడం జరిగిందో అదే విధంగా. రంజాన్ के पूरे 30 రోజుల के बाद आज ईद आई है. రంజాన్ అనేటువంటిది 30 రోజుల తర్వాత ఈ రోజు పండగ అనేటువంటిది వచ్చింది. कितना मनोहर, कितना सुहावना प्रभात. ఎంత మనోహరమైనటువంటి ఎంత ప్లెజెంట్ గా ఉండేటువంటి మార్నింగ్ అంటే సుహావనా ప్రభాత్, ప్లెజెంట్ మార్నింగ్. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హే. వృక్షాల పైన ఒక విచిత్రమైనటువంటి మెరుపు కనిపిస్తా ఉంది ఈ రోజు, ఎందుకంటే పండగ రోజు కాబట్టి. ఖేతో మే కుచ్ అజీబ్ రోనక్ హే అంటే ఇక్కడ పొలాల్లో ఒక విచిత్రమైనటువంటి మెరుపు కనిపిస్తా ఉంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే. ఆకాశంలో ఒక విచిత్రమైనటువంటి ఒక రెడ్డిష్నెస్ కనిపిస్తా ఉంది. ఆజ్ కా సూర్య దేకో, ఈరోజు సూర్యుడిని చూడండి. కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హే. ఎంత అందంగా ఉన్నాడో చూడండి, ఎంత వెచ్చగా ఉన్నాడో చూడండి. మానవ సంసార్కు ఈద్కి బదాయి దేరా హే అంటే మొత్తం జగత్తుకి విషెస్ చెప్పే విధంగా ఈరోజు సూర్యుడు ఉన్నాడు. ఈద్గాహ్ జానికి తయారియా హో రహీ హే అంటే ఈద్గాహ్ వెళ్ళడానికి ప్రిపరేషన్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హే. ఎవరు అందరికన్నా ఎక్కువగా ఆనందంగా ఉన్నారు? అబ్బాయిలు. బార్ బార్ జోబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హే. మాట మాటికి వాళ్ళ జోబులో ఉండేటువంటి డబ్బులు తీసుకొని లెక్క పెడుతూ ఉన్నారు. మొహమ్మద్ గిన్తా హే 1 2 10 12. మొహమ్మద్ ఏ విధంగా లెక్క పెడుతూ ఉన్నాడు? 1 2 10 12 అని అంటే తన యొక్క కాయిన్స్ ని వరుసగా కౌంట్ చేస్తున్నాడని చెప్పడానికి 1 2 10 ఉన్నాడని. ఉస్కే పాస్ 12 పైసే హే. తన దగ్గర ఎంత ఉంది? 12 పైసలు ఉన్నాయి. అప్పటి కాలంలో 12 పైసలు అనేటువంటి చాలా ఎక్కువ అనమాట. మౌసిన్ కే పాస్ 15 పైసే హే. మౌసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజే లాయింగే అంటే దీంతో వాళ్ళు చాలా బొమ్మలు కొనుక్కుందాం అనేటువంటి డ్రీమ్స్ లో ఉన్నారు. ఖిలోనే, మిఠాయియా, బిగుల్, గేంద్ ఔర్ నజానే క్యా క్యా. దీంతో ఏమేమి కొనుక్కోవాలని ఆశతో ఉన్నారు వాళ్ళు? బొమ్మలు, మిఠాయిలు, విజిల్, బిగుల్ అంటే విజిల్, గేంద్ అంటే బాల్, నజానే క్యా క్యా ఇలాంటివి చాలా కొనుక్కోవాలనేటువంటి కోరికతో వాళ్ళు ఇవన్నీ డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు. ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హే హామీద్. అందరికన్నా ఎక్కువగా హ్యాపీగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ? హామీద్. వహ్ బోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పతలా లడ్కా థా. అంటే ఒక ఇన్నోసెంట్ ఫేస్, 4-5 ఏళ్ళు ఉండొచ్చు ఈ పిల్లవాడికి. అంటే దుబ్లా పతల అంటే వీక్ గా, థిన్ గా ఉండేటువంటి పిల్లవాడు అనమాట. ఉస్కా పితా గత వర్ష హైజే కి బెయింట్ హో గయా. వాళ్ళ నాన్నగారికి హైజా అనేటువంటి ఒక కలరా వ్యాధి రావడం వల్ల ఆయన చనిపోయాడు.
और मां ना जाने क्यों पीली पड़ती गई. అంటే అప్పట్లో ఈ జాండీస్ ఇలాంటి రోగాలు తెలియదు కాబట్టి ఎందుకో బాడీ yellowish గా అయ్యి వాళ్ళ అమ్మ కూడా అలాగే చనిపోయింది. और एक दिन वह भी परलोक सिधार गई. परलोक सिधार जाना అంటే ఒక ప్రోవెర్బ్ వర్డ్, అంటే ఇక్కడ చనిపోవడం అనేటువంటి అర్థాన్ని ఇక్కడ పరలోక్ సిధార్ గయి అని చెప్పారు. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. అప్పట్లో కలరా, జాండీస్ ఇలాంటివన్నీ వ్యాధులకి నివారణ లేదు కాబట్టి, అప్పుడు మందులు కూడా కనిపెట్టలేదు కాబట్టి ఆ టైంలో వీళ్ళు అలాంటి వ్యాధితో చనిపోయారనమాట. అబ్ హామిద్ అప్ని దాది అమీనా కి గోదీ మే సోతా హై. ఇప్పుడు వాళ్ళ నానమ్మే ఈ పిల్లవాడిని చూసుకుంటుంది. దాది అమ్మ హామిద్ సే కహతీ హై కి ఉస్కే అబ్బాజాన్ రూపాయే కమానే గయే హై. అంటే చనిపోయాడు అని చెప్పకుండా వాళ్ళ నాన్న డబ్బులు సంపాదించడానికి ఏదో పని చేసుకోవడానికి వెళ్ళాడని చెప్పింది. అమ్మీజాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి హై అని చెప్పింది వాళ్ళ నానమ్మ ఆ పిల్లవాడికి. ఎందుకనంటే ఆశతో బడి చీజ్ హై, ఒక ఆశ అనేటువంటి పిల్లవాడికి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటికైనా వస్తారు అనేటువంటిది, దానివల్ల అతను చాలా హ్యాపీగా ఉంటాడని అబద్ధం చెప్పింది వాళ్ళ నాన్న. హామిద్ కే పావ్ మే జూతే నహీ హై. తన కాలికి చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తన తల మీద ఒక పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. ఆ టోపీ కూడా ఆ ఎడ్జెస్ అన్ని కూడా మాసిపోయింది. ఫిర్ భీ వహ ప్రసన్న హై. అయినా ఆ పిల్లవాడు హ్యాపీగా ఉన్నాడు, అంటే ఏమీ లేకపోయినా ఆ పిల్లవాడు చాలా హ్యాపీగా ఉంది. అబాగిన్ అమీనా అప్ని కోట్రీ మే బయటి రో రహీ. అంటే ఎవరి జీవితంలో అయితే లక్ లేదో వాళ్ళని అభాగిన్ అని. అమీనా కోట్రీ అంటే ఒక చిన్న గదిలో కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట. ఆజ్ ఈద్ కా దిన్ హై ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. ఈరోజు పండగ రోజు, వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి బియ్యం కూడా లేదు. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. కానీ ఈ పిల్లవాడికి ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాడు. బాహర్ ఆశాకి కిరణ్ హై. అంటే ఒక ఆశ అనేటువంటిది ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటికైనా వస్తారనేటువంటిది. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. అంటే హామిద్ లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మతో ఈ విధంగా చెప్తున్నాడు. తుమ్ డర్నా నహీ అమ్మా. అంటే వాళ్ళ నాన్నమ్మ ఏడుస్తుంది కదా, ఓదార్చడానికి చెప్తున్నాడు. నా కోసం ఏమన్నా ఏడుస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో మే సబ్సే పెహలే ఆవుంగా. అంటే నేను ఒంటరిగా వెళ్తున్నానని చెప్పేసి నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు బాధపడద్దు, నేను వెళ్ళేసి తొందరగా వచ్చేస్తానని చెప్పి ధైర్యం చెప్తున్నాడు అనమాట. బిల్కుల్ నా డర్నా, అంటే నువ్వు అస్సలు భయపడొద్దు అని చెప్తున్నాడు. అమీనా కా దిల్ కచోట్ రహా హై. అంటే వాళ్ళ నానమ్మ మనసు చాలా బాధపడుతూ ఉంది. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో వెళ్తున్నారు. హామిద్ కా అమీనా కే సివా కోన్ హై. అంటే హామిద్కి వాళ్ళ నానమ్మ కాకుండా ఇంకెవరు లేరు. బీడ్ మే బచ్చా కహీ కో గయా తో క్యా హోగా. అంటే ఆ జనాల్లో ఆ పిల్లవాడు తప్పిపోతే ఏమవుతుంది అనే భయం ఆమెలో ఉందన్నమాట. 3 కోస్ చెలేగా కైసే. 3 మైళ్ళ దూరం ఉంది, ఇంత ఎండలో ఎలా నడుస్తాడు. పేరమే చాలే పడిజాయిగా. కాళ్ళకి బొబ్బులు వచ్చేస్తాయి. జూతేబితో నహీ హై. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. వహ తోడి దూర్ చల్కర్ ఉసే గోదీ లేలేగి లేకిన్ యహా సేవియా కౌన్ పకాయేగా. ఒకవేళ వాళ్ళ నానమ్మ గాని వెళ్తే కొంత దూరం ఎత్తుకుని నడవచ్చు, కానీ ఇక్కడ ఇంట్లో కనీసం అంత దూరం వెళ్ళి నడిచి వచ్చిన తర్వాత తినడానికి ఏదన్నా ఉండాలి కదా, వండి పెట్టి ఉండాలి కదా. ఆ పిల్లవాడితో ఏమి కూడా వెళ్ళిపోతే ఆ పిల్లవాడికి తిండి ఎలాగా, దీని గురించి ఆలోచిస్తుంది. పైసే హోతో లౌడ్తే లౌడ్తే సారీ సామాగ్రి జమా కర్కే జట్పట్ బనాలేగి. డబ్బులు కానీ ఉంటే అక్కడే అన్ని వస్తువులు తీసుకుని వచ్చిన తర్వాత అన్ని తీసుకోవచ్చు, కానీ ఆమెకి అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. యహాతో చీజే జమా కర్తే కర్తే గంటే లగేంగే. ఇక్కడ వస్తువులన్నీ కలెక్ట్ చేసుకొని అవన్నీ తీసుకొచ్చి వంట చేయడానికి చాలా టైం పడుతుంది. గాంసే మేళా చలా. ఇంతలో ఈద్గా వెళ్ళడానికి అందరూ కూడా తయారయ్యారు, అంతా గుంపులుగా సమూహాలుగా వెళ్తారు కాబట్టి. ఔర్ బచ్చోం కే సాత్ హామిద్ జా రహా థా. పిల్లలతో వెళ్తున్నాడు హామిద్. షహర్ కా దామన్ ఆ గయా. అంటే సిటీ సంబంధించిన ఎంట్రన్స్ వచ్చింది. సడక్ కే దోనో ఓర్ అమీరోం కి బగీచే హై. సో అక్కడ వెళ్ళేటువంటి దారిలో ఏమున్నాయి అంటే రోడ్డుకి ఇరువైపులా ధనవంతులు సంబంధించినటువంటి గార్డెన్స్ కనిపిస్తున్నాయి. బడి బడి ఇమారతే, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అదాలత్, కోర్ట్, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దికాయి దేనే లగే. అంటే కాలేజు, కోర్టు, క్లబ్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి.
ఈద్గాహ్ జానే వాళ్ళం కి టోలియా నజర్ ఆనే లగి. ఈద్గాహ్ వెళ్ళేటువంటి సమూహాలు కనిపించాయి. ఏక్ సే ఏక్ బడ్కిలే వస్త్ర పెహనే హుయే హై. అంటే ఒకరిని మించి ఇంకొకరు బాగా మెరిసేటువంటి ధరించి అందరూ కనిపిస్తున్నారు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి, ఇంతలో ఈద్గాహ్ అనేటువంటిది కనిపించింది.